అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మునిమోక్షం అన్వాడ మండలంలో ఒక దళితులు బేడ బుడదంగల పైన కలుపుకొని పోవాలన్న బీసీలు కుట్రబట్టి ఈరోజు ఒక దళిత బుడగదంగల పైన దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. వాస్తవానికి స్వాతంత్రం వచ్చి నాటి నుంచి నేటి వరకు మా బేడ బుడగదంగాలు బ్రతుకుదెరువు కొరకు పొట్టకూటి కోసము బుర్రకథలు చెప్పుకుంటూ వేరే గ్రామాలు వెళితే ఇక్కడ ఒక 2-3 కుటుంబాలు మాత్రమే స్థానికంగా ఉంటే మంది తక్కువ ఉండరు, బుడగదంగాలు ఏం చేయలేరనే ఉద్దేశంతోన కుట్రతోన బీసీలు దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. వాస్తవానికి మీడియా మిత్రులు కానీ ప్రభుత్వ చట్టం కానీ ఎస్సీలో ఉన్న కులాల్లో కనీసం ఏ కులం పోయినా దాడి చేసినా కానీ తంతరనేక భయం ఉంది. కానీ బుడగదంగాలపైన దాడి చేస్తే ఎవరు తన్నరు, ఏం చేయరనేక ధీమతోన ధైర్యంతో చేస్తుంది. కాబట్టి వారు ఎవరైనా సరే, ఎన్ని కోట్లున్నా సరే, ఎంతటి సీఎం చుట్టాలైనా సరే కానీ ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కూడలిలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో కూడా మేము ఖచ్చితంగా నిరసన కార్యక్రమం చేస్తాము, ధర్నాలు చేస్తాము, ప్రభుత్వం పైన ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తామని కూడా మేము ముందు చెప్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మీడియా మిత్రులు కానీ ఈ యొక్క సమావేశానికి మా జాతీయ అధ్యక్షుడు అన్న కొరియన్ నరసింహన్న గారు కానీ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్న మల్లేశన్న గారు కానీ, తమ్ముడు వెంకటేష్ గారు కానీ, తిరుపతి గారు కానీ, జిల్లా అధ్యక్షుడు సిరిగిరి శ్రీనివాసు గారు కానీ, అందరూ మండల అధ్యక్షులు కళ్యాణ్ శ్రీనివాసు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కానీ అందరూ ఈ యొక్క ఎమర్జెన్సీ సమావేశానికి వచ్చారు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు మీరైనా కాబట్టి మా బుడగదంగాలపైన ఇక్కడనే కాదు ఎక్కడే కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేసినా కానీ ఖచ్చితంగా మేము మళ్ళీ ప్రతిఘటన చేస్తాం, ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం. కాబట్టి ఇప్పుడు కూడా మాకు న్యాయం చేసినంత వరకు ఆ దుండుగులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలి. ఎందుకంటే బుడగదంగాలు బిచ్చగాలని తిట్టిండ్రు, వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలి. తర్వాత చట్ట ప్రకారంగా ఏమైనా సెక్షన్ ఉంటావో ఆ సెక్షన్ మొత్తం పూర్తిగా చేస్తేనే మాత్రమే మేము ఉంటాం. కానీ లేకపోతే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, ఏం చేయడానికి ఏం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశం వచ్చిన అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాము, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత ఉండాలని చెప్పి 35 సంవత్సరాల నుంచి నేను ఉద్యమాలు చేస్తున్నాను. మందకృష్ణ గారితో, తర్వాత ఆర్ కృష్ణయ్య గారితో, బీసీ నాయకులతోటి ఎన్నో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత రావాలి, ఈ దేశంలో బీసీలు పరిపాలనకు రావాలి, వాళ్ళ తర్వాత ఎస్సీలు ఉండాలి, వాళ్ళ తర్వాత ఎస్టీలు రావాలి రాజ్యాధికారం అని చెప్పి మా నినాదం ఒకటే. బహుజన రాజ్యాధికారం అనే ఒక నినాదంతో బహుజనులంతా ఏకం కావాలని మేమంతా నినాదాలతో పనిచేస్తున్నాం. మళ్ళీ ఈ బహుజనులే బీసీలు ఎస్సీల మీద తిరుగుబాటు చేస్తే మళ్ళీ దీనికి ఎట్లా ఉండాలి? గుడిలో దేవుని మొక్కనికపోతే గుడి పూజారిని మళ్ళీ దేవుడు కబలించినట్టు ఈరోజు బీసీలు ఎస్సీలు ఏకం కావాలి రాజ్యాధికారం అని బహుజన రాజ్యాధికారం కొరకు మేము పనిచేస్తున్నాం. కానీ దాంట్లో బీసీలు ఐక్యత ఉండాలి. గ్రామాలల్లో బావ అన్న తమ్ముడు అని వరుసలు పెట్టుకొని ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ వరుసలతోటి నడుస్తారు. మళ్ళీ ఈ సమాజం లోపల ముదిరాజులు అంటే వాళ్ళు కూడా కష్టజీవులే. మాకు ఏ కులం మీద వివక్షత లేదు, ఏ కులం మీద కోపం లేదు. ఎందుకంటే అన్ని కులాలతో సమానంగా ఉండే కులం మాది బుడగదంగాల కులం. అంటే అందరితో సమానత్వంగా వెళ్తాం. మళ్ళీ రెడ్డిలతో కలిసి స్నేహం చేస్తాము, దొరలతో కలిసి స్నేహం చేస్తాము, లంబాడి ఎస్టీ సోదరులతో కలిసి పనిచేస్తాము, దండోరా మాదిగ సోదరుతో, మాల సోదరుతో, బీసీలతోటి అన్ని కులాలతోటి సమానత్వంగా అన్ని ఇళ్లలో పోతాం, అన్ని వాయువరుసలతో మాట్లాడుకుంటాం. ఇప్పటికైనా బావ అన్న తమ్ముడు అని మాట్లాడుకుంటాం. మళ్ళీ ఈరోజు బీసీ రిజర్వేషన్ అయితే బీసీలకు సపోర్ట్ చేస్తాం, ఎస్సీ రిజర్వేషన్ అయితే ఎస్సీలకు. దాదాపుగా 250 ఓట్లు మళ్ళీ ముదిమోష గ్రామంలో ఉన్నాయి. 2 సార్లు సర్పంచ్ పోటీ చేశారు మా వాళ్ళు. కానీ అనివార్య కారణాల వల్ల ఈరోజు ఏదో మనసులో పెట్టుకొని అతల మీద దాడి చేయడం ఎంతవరకు దుర్మార్గమైన విషయం అని చెప్పి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే వ్యక్తిగతంగా మేము ఎవరికి గొడవలవ్వం. మా వాళ్ళు ఎక్కడ కానీ చిల్లర వ్యవహారాలు రాజకీయాలు ఎక్కువ చేయరు. కుల వివక్షత ఉండొచ్చు, కానీ మాకు కుల వివక్షత లేదు, మతతత్వం లేదు, కులతత్వం లేదు మా జాతికి. మేమంతా ఒకటే మానవత్వమైన జాతి మాది. మేమంతా ఒక మానవత్వమైన జాతి, మాకు కులతత్వం మతతత్వం ఉండదు. కానీ ఈరోజు జరిగిన దాడిపైన ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం. ఎందుకంటే మేము ఎవరిని చెడ్డ చేసుకోం, ఎవరి మీద కేసులు పెట్టి జైలుకు పంపించాలనే ఆలోచన మాకు లేదు. కానీ వాళ్ళు చేసిన ప్రవర్తన, వాళ్ళు చేసిన విధానము ఒక వివక్షతంగా వాళ్ళకి కొట్టి మళ్ళీ దాడులు అదేది జాకీచాన్ తోటి రాళ్లతోటి దాడి చేస్తారంటే మళ్ళీ ఎంత దుర్మార్గమైన విషయం. దీన్ని చట్టపరంగా మేము చట్టం అంటే గౌరవం మాకు ఉంది, చట్టం పైన నమ్మకం ఉంది. ఇక్కడ చట్టాన్ని అనుసరించుకొని చట్టాన్ని ఫాలో అవుతున్నాము, కానీ వ్యక్తుల మీద ఫాలో అవుతలేము. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇక్కడ ఉండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, పాలకుల కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని, మేము ఇక్కడ ఉన్న యనమల శ్రీనివాసరెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం, సార్
మీ కార్యకర్తలు మీ వర్గాలలో ప్రతి వర్గంలో మా వాళ్ళు బీజేపీలో ఉండరు, టీఆర్ఎస్లో ఉండరు, కాంగ్రెస్లో ఉండరు, బీఎస్పీలో ఉండరు, ప్రతి ఒక రాజకీయంలో ఉండరు మనం. కానీ మేము రాజకీయం చేయదలుచుకోలేదు. ఇక్కడ ఉండే డీకేఆర్న పార్లమెంటు మేడం కూడా మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, దీన్ని రాజకీయం చేయొద్దు అంటున్నాం. ఎందుకంటే చట్టానికి ఇడిచిపెట్టాలి, చట్టం ఏది చేస్తే చట్టం పైన చేయాలి, చట్టంలో ఏది ఉంటే చేయమని మేము అంటున్నాం. వాళ్ళ మీద వ్యక్తిగతంగా శిక్షించాలని చెప్పి మేము జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు ఏమి డిమాండ్ చేస్తలేము. కాకపోతే చట్టాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి చట్టంలో ఏది ఉంటే వాళ్ళు చేసింది ఎంక్వైరీ చేసి డిఎస్పీ గారు దాని పర్యవేక్షణలో దాన్ని ఎంక్వైరీ చేసి అది ఏది ఉంటే అది 307 326 అది ఏది చేయాలనుకుంటే దాని ప్రకారంగా వాళ్ళు అమలు చేయాలి. బాధ్యతల మీద కఠినంగా దానికి చర్య తీసుకోవాలి. మళ్ళొకసారి ఇలాంటివి గ్రామాలలో ఎక్కడ కానీ పునరావృతం కాకూడదు. ఒక అన్నదమ్ములలాగా కలిసి ఉండాలని చెప్పి మేము భావన చేస్తున్నాం. ఒకవేళ చట్టము రాజకీయం చేస్తే మేము కూడా ధర్నాలు రాస్తారోకోలు మా ఒక వాళ్ళు ఎక్కడ కూడా ఎన్నికాడమని చెప్పి కూడా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న గౌరవం ఎస్పీ గారిని కూడా డిఎస్పీ గారిని కోరుతున్నాం. సార్ మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.